మై మోటో ఎప్పుడు ఎలా ఉంటుందంటే, నేను ఎప్పుడు దేని మీద సినిమాలు తీస్తూ ఉంటానంటే, నా సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎన్ని టెన్షన్స్ ఉన్నా 2 అవర్స్ కాస్త రిలాక్స్ అయ్యి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి పడుకోవాలి. అదే ఉంటుంది నాకు. దానిలో అందరినీ కవర్ చేస్తా. యూత్ కవర్ చేస్తా, ఫ్యామిలీ ఆడియన్స్ని కవర్ చేస్తా, మాస్ ఆడియన్స్ని కవర్ చేస్తా, అందరినీ కవర్ చేస్తా. నేను సినిమా చేసేటప్పుడు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటా, అందరికీ సాటిస్ఫై చేసే విధంగా. అంటే నేను చేయకపోవచ్చు అందరినీ కూడా 100కి 100%, బట్ అట్లీస్ట్ నా ప్రీవియస్ ఫిల్మ్స్ వల్ల నాకు తెలిసిందంటే ఓకే, అందరూ హ్యాపీగానే చూస్తున్నారు, మన సినిమాని ఆదరిస్తున్నారు. అదే ఫార్ములాని ఫాలో అవుతా. అంతకు మించి ఇది ఇంకా వేరే ఆలోచన ఏముండదు. రావు రమేష్ గారు, ఈ ఫిల్మ్లో మీరు ఏదో చాలా కొత్త స్టింట్లో, కొత్త యాంగిల్స్లో మిమ్మల్ని మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకున్నారు. హౌ డిడ్ యూ ఎంజాయ్ యువర్ క్యారెక్టర్ అండి? దట్ అట్రాక్షన్ దట్ హెల్డ్ యూ? మజాకా అన్నది ప్రతి సీను మజాగా ఎంజాయ్ చేశాను సార్. కాకపోతే నేర్చుకొని చేయగలిగింది కొన్ని. మనం రొమాంటిక్వి ఆడవాళ్ళని చూసి మనం చేయాలంటే కొంచెం ఫెరోషియస్గా యాక్ట్ చేయడం తప్పితే, ఏడిపించడం తప్పితే, ఇది కొత్త అది నాకు చేయడం. అది నేను కొంచెం వీళ్ళ గైడెన్స్, అంటే వీళ్ళని మళ్ళీ తప్పుగా రాసికండి, అన్ని లిటరల్గా రాయకండి, ఎలగారికల్గా తీసుకోండి, ప్రతిదీ లిటరల్ వేస్ట్ అన్నాను అనుకోండి. మీరేమో యాలగారికల్గా మాట్లాడతారు, మేము లిటరల్ గా రాయకూడదు. మీరు కాదు, జనాల గురించి చెప్తారు. ఓకే, మీరు అలాగే అది ఇదే సార్ మీతో ఉన్నది. ఎలా ఉందంటే మీతో క్వశ్చన్లు వేయించుకోవడం, డబ్బులు ఇచ్చి చేతపడి చేయించుకోవడం లాగా ఉంది. ఇక ఎంతకన్నా ఇంకేం లేదు. సినిమా తీసింది ఓ పాపం అట్లాగే అయిపోతుంది. పాపం ఏదో ఉండండి. అయితే చాలా ఎంజాయ్ చేశాను. చేస్తుంటే చాలా హ్యాపీ ఫీల్. ఇలా కొత్త వెర్షన్, ఒక కొత్త ఇది మనల్ని ఆవిష్కరించడానికి దీనికి ప్రసన్న గారికి, డైరెక్టర్ గారికి, రాజేష్ గారికి, మన అనిల్ శంకర్ గారికి ముఖ్యంగా థ్యాంక్స్. ఎందుకంటే ఆ వెర్షన్ చేయడం కూడా చాలా ఆనందం పడి చేశాను. నేను చాలా ఎంజాయ్ చేసి మనసు పెట్టి, ఫ్లష్ అండ్ బ్లడ్ పెట్టి, రాత్రి పగలు తెలియకుండా అలా తన్మయత్వం తంది చేశాను సార్. ఏం ఛాలెంజ్ ఏంటి మీకు ఈ క్యారెక్టర్లో? మళ్ళీ ఇదే చెప్తా, ఆ రొమాంటిక్ యాంగిల్ అని చూసారు. ఒక అమ్మాయిని ఎలా సైట్ కొడతాం, లైఫ్లో చేయలేరు కదా. ఏమంటే పెళ్లి చూపులే సార్ ఏమనుకుంటున్నారు సార్ మీరు మీకు నేను డైరెక్ట్ చెప్తున్నా, ఎంత కష్టం అనుకుంటున్నారు? ఇది ప్రేమించడమా? అయినా చెప్పండి, ఒక అమ్మాయికి ధైర్యంగా వెళ్ళి. ధైర్యం కావాలి సార్ అమ్మాయికి. అమ్మో చాలా ఇలా వణుకుపోతాయి కాళ్ళు. అంటే ఆ జనరేషన్ మారిపోయింది అంటారా, నాకు తెలియదు, మామూలుగా అడుగుతుంటా. ఈయన నేను ఒక షాట్ అన్సు గారు ఇద్దరిది వైజాగ్లో హిల్ ఏరియాలో మంచిగా ఇద్దరిది మంచి ఎమోషనల్ సీన్. వీర్ జారా అని బాలీవుడ్ ఫిల్మ్, దానిలో సల్మా హీరో హీరోయిన్ 18 years తర్వాత ఆయన జైలు నుండి వచ్చిన తర్వాత కలిసిన తర్వాత వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయో ఒకసారి క్యాప్చర్ చేయండి సార్ అని నీకు చెప్పా. ఏంటి సార్ అదా నేను క్యాప్చర్ చేయాలంటే ఇప్పుడు అదే సీన్ మనం చేస్తున్నాం, మీరు రెడీ అయిపోండి అన్న. అనగానే ఫ్రేమ్ పెట్టా, నేను చెప్పా, అన్నీ చేసా, మోకాళ్ళ మీద కూర్చోబెట్టా. పాపం కూర్చోబెట్టి ఇప్పుడు అమ్మాయి మీ కళ్ళల్లోకి చూస్తుంది, మీరు ఈ డైలాగ్ చెప్పాలంటే కళ్ళల్లోకి చూడడానికి ఎంత ఇబ్బంది పడ్డారని. అంతే, అది రావట్లా, కళ్ళల్లోకి చూడాలి అంటే దానికోసం మీరు కళ్ళల్లోకే చూడాలి. ఎందుకు లెఫ్ట్కి చూస్తున్నారు, ఎందుకు రైట్కి చూస్తున్నారు, ఎందుకు పైకి చూస్తున్నారు, ఎందుకు కిందకి చూస్తున్నారు, మీరు ఒకసారి చూడాలి సార్, మీకు అర్థం అవుతుంది అన్నాడు. మీరు అంత కష్టాలు వస్తారు కదా, ఎంత కష్టం అంటే నేను ఇప్పుడు చెప్తున్నా మీకు రమేష్ గారు. ఇంకా ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్తుంటే ఫాలో అవ్వాలి రమేష్ గారు అంటే, సార్ ఫాలో అవ్వడం ఏంటి సార్, మీరు అనకాపల్లిలో బాగా ఫాలో అయినట్టున్నారు, మీకు అలవాటు ఉన్నట్టుంది, నాకు కొంచెం కష్టంగా ఉంది సార్. వెరీ ఈజీ సార్, హాయ్ అని చెప్పి లెఫ్ట్ నుంచి రైట్ జంప్ చేయండి అన్న. అంటే ఓ ఇది బాగుంది అని చెప్పి ప్రతిదీ ఆయన లెర్నింగ్ అనమాట. లెర్నింగ్ చేస్తే ఇవన్నీ నేను చెప్తున్నవన్నీ రేపు స్క్రీన్ మీద ఎంజాయ్ చేస్తుంటారు. అంటే మీరు యూత్ లో రాముడు మంచి బాలుడు అండి మీరు. ఏంటండి ఇప్పుడు చెప్తే మీకు నాన్నగారు ఎక్కడ కూర్చుంటే ఇక్కడ ఉండేవాళ్ళు. నాన్నగారు సినిమాల్లో చూపిస్తారే, మధ్యలో చైర్ వేసుకొని వెళ్ళని కూర్చుంటే అటు ఇటు ఉంటారు. నాన్నగారు కూర్చుంటే ఇది ఇంట్లో పెద్ద పులు తిరుగుతున్నట్టు ఉండేది నాన్నగారు. అంతేనా, ఒక పేజ్ డైలాగ్ మాట్లాడుంటాను మా నాన్నగారితో లైఫ్ అంతా. ఇప్పుడు అమ్మాయి కళ్ళల్లో పెట్టి కళ్ళు చూడాలి, కామెడీ బాబోయ్. బట్ మీరు నార్మల్గా నాన్నగారి ఫుట్ స్టెప్స్ లో వచ్చారు. అండ్ యూఆర్ ఆల్సో డూయింగ్ దట్ హైట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ తెలుగు ఫిలిమ్స్. కానీ నాన్నగారు ఎప్పుడూ చెయ్యని ఒక క్యారెక్టర్ మీరు ఇవాళ చేశారు. సార్ లవ్ యూ, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అనిల్ గారు అంతే కదా. సో హారికా హాస్ని తర్వాత సితార్ వచ్చి హారికా హాస్ని మించిపోయి పెద్ద సినిమాలని సితార్ బ్యానర్లో చేసినట్టుగా ఇక ఇప్పుడు ఏకే బ్యానర్ని మించిపోతున్నట్టు కనిపిస్తుంది హాస్య మూవీస్. అంటే ఎప్పటికైనా
ఒకళ్ళు మన ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి, ఎవరు టాప్లో ఉన్నా మనం హ్యాపీ ఫీల్ అవుతాం. అర్థమైందండి? సేమ్ థింగ్. ఇప్పుడు హాస్యం మీద పెద్ద హిట్ వచ్చింది అనుకోండి, నాకు హ్యాపీ. ఏక మీద వచ్చినా హ్యాపీ. దేని మీద వస్తే హ్యాపీ అంటే మాత్రం 2 కళ్ళు అంటారు కదా, 2 కళ్ళలో ఏ కన్ను పోవాలి, ఏ కన్ను బాగా ఉండాలి అనేది ఎప్పుడు కోరుకోండి. అన్నీ బాగుండాలి, అందరూ బాగుండాలి. సందీప్ గారు, ఏకే బ్యానర్ ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవబోతోంది? ఏదండి? ఏకే బ్యానర్ ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవబోతోంది? ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవ్రీ ఫ్రైడే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అండి, అంతే. సందీప్ గారు కెరీర్లో 30వ సినిమా. సో చాలా ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంటర్టైనింగ్గా ఉంది. సో ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా, సో ప్రేక్షకు కావాల్సిన సినిమా వస్తే ఏ విధంగా సో ఎంజాయ్ చేస్తారు, ఏ విధంగా ప్రొడ్యూసర్స్కి డబ్బులు గులిపిస్తారు అనేది మన సంక్రాంతికి రుజువైంది. సో అలాంటి ఫ్లేవర్ కనబడుతుంది. చక్కగా థియేటర్లోకి ఆడియన్స్ అంతా వచ్చి ఎంజాయ్ చేసేలా సో ఒక ఫన్ రైడ్గా వెళ్ళిపోతుంది. అయితే దీనికి సంబంధించి ఆడియన్స్ని అయితే ఎంత ఎంటర్టైన్ చేసినప్పటికీ వాళ్ళతో మజాకులాడితే వాళ్ళు ఊరుకునేది లేదు, థియేటర్కి వచ్చే పరిస్థితి లేదు. మీరు అదే టైటిల్ చాలా మజాక్ అని పెట్టేసి సినిమా ఆడియన్స్ ముందు రాబోతున్నారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత ఎంటర్టైన్మెంట్ మీలో నుంచి ఎంతవరకు డైరెక్టర్ తీసుకున్నారు, మీరు ఈ కథకి సో ఎంతవరకు యాప్ట్ అయ్యారు? ఈ సినిమాలో పనిచేసిన టీం మెంబర్స్ అందరూ కానీ యాక్టర్స్ అందరూ కూడా చేసే పని చాలా సీరియస్గా తీసుకుని చేసేవాళ్ళండి. ఎవరు ఆషామాషిగా వాళ్ళు చేసిన పనిలో చేసే సినిమానే తీసుకునే బ్యాచ్ కాదు. ఐ థింక్ ఈ సినిమా కుదిరిన అతిపెద్ద అదృష్టం కూడా అదే. మీకు మజాక్ అనే సినిమా అవుట్ ఆఫ్ 2.5 hours రన్ టైం ఉంది. 2 గంటల సేపు చాలా లౌడ్ లాఫ్టర్ ఉంటుందండి థియేటర్లో. సో మేము చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాం. ఏమైతే ఆ ప్రామిస్ ఇస్తున్నామో దట్ ప్రామిస్ విల్ బీ సాటిస్ఫైడ్. చాలా లౌడ్ లాఫ్టర్ చాలాసార్లు మీకు థియేటర్ అనిపిస్తుంది. సందీప్ గారు అంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ బీరువా తర్వాత ఫుల్ లెంత్ ఎంటర్టైనర్తో వస్తున్నారండి. ఈ మధ్య కొంచెం సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోయారు. కానీ ఈ సినిమా చూస్తుంటే 100% మీకెంత స్క్రీన్ ఉంటుందో రావు రమేష్ గారికి కూడా ఉంటుంది. జనరల్గా ఇలాంటి కాంబినేషన్స్కి కొంచెం ఒప్పుకునేటప్పుడు హీరోస్ కొంచెం ఆలోచిస్తారు, కొంచెం పొసెసివ్గా ఉంటారు. వాట్ ఈస్ యువర్ టేక్ టు యాక్సెప్టింగ్? మీరు చెప్పింది నిజమే అండి. ఆల్మోస్ట్ నాకు రావు రమేష్ గారికి ఈక్వల్ స్క్రీన్ టైం ఉంటుంది. బహుశా నాకు 2 పాటలు ఎక్స్ట్రా ఉంటాయేమో అంతే. ఒక 10 minutes 2 పాటలు తప్ప ఆల్మోస్ట్ వెరీ మచ్ సేమ్. ఫైట్ కూడా ఫైట్ అది హీరో కాబట్టి యంగ్ హీరో కాబట్టి పెట్టారు తప్ప, లేదంటే వెరీ మచ్ ఈక్వల్ స్క్రీన్ టైం. అండ్ నేను ఆయన కూడా సీన్ని క్యారీ ఉండడమే కాదండి, సీన్ని క్యారీ చేసే పాత్ర చాలా అద్భుతంగా చేశారు. నాకు ఎప్పుడు అలాంటి ఫీలింగ్స్ ఉండేవే లేవండి. ఐ థింక్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ టు నౌ ఆ ఫీలింగ్ ఎప్పుడు ఉండిందే లేదు. కథ చాలా బాగుంది. ఈ కథలో నేను చేసే విషయం ఆడియన్స్కి బాగా నచ్చుతుంది, ఓవరాల్గా బాగా పలుకుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఐమ్ లక్కీ అండి, అంత మంచి యాక్టర్ అయినా. సో ఆయన వల్ల ఈ సీన్స్ బాగా పండి అని నేను నమ్ముతా. అంటే ఒక సక్సెస్ తర్వాత ఒక డైరెక్టర్ మీతో చేయడం చాలా అంటే చూడలేదు ఈ మధ్యకాలంలో. మీరంతా ఫ్రెష్ అటెంప్ట్లో అలాగే చేస్తున్నారు. నక్కిన త్రినాథరావు గారి ఒక బిగ్గెస్ట్ సక్సెస్ తర్వాత మీకు చేయడం ఎందుకని? ముందు రీసెంట్ ఫిల్మ్ కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గారు. సో ఎలా ఎందుకని కాంబినేషన్స్ పెద్దగా ఆలోచించలేదు? ఇప్పుడు ఈ కాంబినేషన్ ఎలా సెట్? నాకు యాక్చువల్గా ఎప్పుడు అది పెద్ద ఇంపార్టెంట్ అనిపించినా లేదా ఎందుకో దాని వైపు నా దృష్టి లేదు. బట్ ఇంతకుముందు 2 సార్లు మేము పనిచేయాలని ప్రయత్నించాం. ఆల్మోస్ట్ ఎడ్జ్ వరకు మిస్ అయింది. అప్పుడు కూడా కాంబినేషన్ అని అలా వాళ్ళు తీసే ఫిల్మ్ లాంగ్వేజ్, వాళ్ళ టైప్ ఆఫ్ సినిమా నాకు ఇష్టం. అలాంటి సినిమా నేను ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశం మీదే. అది నాకు ఇవాళ కుదరడం ఐఎమ్ వెరీ హ్యాపీ. రావు రమేష్ గారు సార్ మూవీస్ చేశారు, కానీ ఇందులో ఒక లైటర్ వే చూసాం, లైటర్ వే ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. కానీ మీ తాలూకు ఒక ఎమోషన్ కూడా ఉంటుందని అన్నారు. ఆ ఎమోషన్ పార్ట్ గురించి చెప్పండి. మారుతినగర్ సుబ్రహ్మణ్యం, మజాకా ఈ 2 సినిమాలు చూస్తుంటే మీ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ ఏంటో అర్థమవుతున్నాయి. ఫర్దర్గా కూడా ఇలాగే ఉండబోతుంది. ఫస్ట్ ఇమోషనల్ ఇప్పుడు ఎలా చెప్తామంటే స్క్రీన్ మీద చూస్తే ప్రతి వాళ్ళు చలించిపోయే సార్ ఆ ఇమోషనల్ సీన్ 2 దగ్గర ఉంటుంది. ఒకటి మెయిన్ నాకు అంశు గారికి, నెక్స్ట్ మా రీతు గారు. అది చాలా నేను చెప్పాను ఒకటే, అది ఇప్పుడు మీకు అతిశయోక్తి అవ్వచ్చు. ప్రసన్న గారు చెప్పాను ఈయనకి, ఈ సినిమా అనుకున్న విధంగా అన్ని జనాలకు నచ్చి సక్సెస్ అయితే ఆ పర్టికులర్ సీన్ నేను రీతు గారు చేసిన ఐకానిక్ సీన్కి నిలిచిపోతుంది. ఇమోషనల్ సీన్కి దిస్ గోయింగ్ టు బి రెఫరెన్స్ అండ్ ఐకానిక్ సీన్. అది రైటింగ్ కానీ ఈయన తీసిన విధానం కానీ. ఇక మారుతినగర్ సుబ్రహ్మణ్యం నాకు స్పెషల్గా నా మీద పెట్టి నమ్మకంతో తీసి ఇండివిజువల్ పేరు మీద చాలా తృప్తిని కెరీర్లో ఒక ఏమంటారు రీఇన్వెంటింగ్ కెరీర్ అంటారు చూసారు. ఎప్పటికప్పుడు మార్చుకొని మనం ముందుకు వెళ్ళకపోతే ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్లోకి అయిపోతాం. అందులో మన తెలుగు పిక్చర్స్ ఏంటంటే మీకు తెలుసు, పోలీస్ క్యారెక్టర్ ఇచ్చారనుకోండి, ఇక టోపీ తీనేవారు, లాస్ట్కి ఇచ్చేసి సొంతగా డ్రెస్ కుట్టేసుకుంటారు. ఎందుకంటే దురదలు వచ్చేస్తాయి డ్రెస్సులు వేసుకుంటే, ఎవడో ఇచ్చేస్తారు షూ వచ్చేస్తాయి. సో ఓన్ షూ, ఓన్ డ్రెస్, ఓన్ బెల్ట్, టోపీ తీసి అలా లాయర్ వేస్తారు. సో అంత ఈజీగా ఇంకో ప్యాటర్న్ ఎక్స్పెరిమెంట్ చేయరండి.
మారుతినాథ సుబ్రహ్మణ్యం నా మీద తీసి అది చాలా నమ్మకాన్ని ఇచ్చి జనం కూడా ఆదరించేసరికి ఓటీటీలో కూడా చాలా మంచి సక్సెస్ అయింది. నెక్స్ట్ ఇది దాని ఎన్నో రెట్లు ముందుకు తీసుకెళ్ళి డ్యాన్సులు చేసి ఇది యంగీగా ఉండాలి రమేష్ గారు, ఎనర్జీ ఎనర్జీ అంటాడు ఈయన. షార్ట్కి ముందు కంపల్సరీగా యాక్షన్కి ముందు అనేది ఎనర్జీ అంటాడు, తక్కువని అలర్ట్ అవుతారు అనమాట. ఆయన ఎనర్జీ ఉంటే కానీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ ఎప్పుడు ఆడియన్స్ ఆలోచించే డైరెక్టర్ ఆయన. సో ఇది చాలా రేట్ వస్తుంది. ఇలాంటి పాత్రలు ఒక లీడ్ లాగా సినిమా అంతా చేస్తే ఆనందం అండి. 10 రోజులు 12 రోజులు చేస్తాం, ఆ సమయానికి 1 డే 2 డేస్ చేసి మనం డిస్కనెక్ట్ అయిపోతాం. సినిమా అంతా చేశాను, దాదాపు ఇది 43 రోజులు 44 రోజులు చేశాను. ఈ సినిమా అంతా ట్రావెల్ చేయడంలో చేసింది. ఇది డెఫినెట్గా ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేస్తారో అంత ఎంజాయ్ చేసింది. సో అలాంటి పాత్రలు చేయాలనే ఉంటుందండి, ఎప్పుడు ఎదగాలనే ఉంటుంది కదా, ముందుకు వెళ్ళాలనే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఒక విషయం ఏంటంటే సార్ ఒక్క నిమిషం. ఒక విషయం ఏంటంటే ఇందాక సార్ అడిగారు, మజాక్ అని టైటిల్ పెట్టి మజాక్ చేయడం కాదు కదా జనాలు ఇది అని. దానికి ఏంటంటే సార్ టైటిల్ మజాక్ అనే, కానీ ఇందులో ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంది సార్ సినిమాలో. నేను అనుకుంటున్నాను సార్, నా చిన్నప్పుడు ఎవరింటికి వెళ్ళినా సరే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉండేదండి ప్రతి ఇంట్లోనే. మ్యాక్సిమం 80% హౌసెస్లో వాళ్ళ తాతగారు, నాన్నమ్మ గారు, లేకపోతే తండ్రి, ఇలా ఫ్యామిలీ ఫోటో. ఈ మధ్యకాలంలో మిస్ అయిపోయి సార్. మహా అయితే ఒక ఎక్కడో అక్కడక్కడ అడప చూస్తున్నాం, ఒక 10% 20% హౌసెస్లో. ఈ సినిమాలో మేము మెయిన్ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇద్దరే మగాళ్ళు ఉన్న ఒక ఇంట్లో ఏ రోజుకన్నా ఒక ఫ్యామిలీ ఫోటో ఫామ్ అవ్వాలని పడే తపనే మజాక. సో మా ఈ ప్రయత్నంలో నేను మళ్ళీ ఈ ప్రపంచంలో ఉన్న కుటుంబాలందరికీ చెప్తున్నాను, ఎవరు మీ ఇంటికి వచ్చినా ఫస్ట్ మీ ఇంటి ఎదురు గోడ మీద కనబడాల్సింది మీ ఫ్యామిలీ ఫోటో. అది ఫార్మ్ అవ్వగలిగితే మజాకని మేము సక్సెస్ అయినట్టే. సూపర్ సార్, సూపర్. అది శ్రీనాథరావు గారు ఇక్కడ లైట్ నుండి కనిపించట్లేదు సార్, అందుకే చేతులు ఎత్తున్నాం సార్. మీరు ఎత్తకూడదు, మేము ఎత్తాలి. ఓకే, ధమాకా తర్వాత మజాకాకి మధ్య గ్యాప్ ఎక్కువ వచ్చిందని అనిపిస్తుంది. ఎందుకు లేట్ అయింది ప్రాజెక్ట్ అనేది మీరు అనాలిసిస్ చేసుకుంటే ఏం చెప్తారు? ఏం లేదు సార్, ధమాకా తర్వాతనే కాదు సార్, నేను లోకల్ తర్వాత లేట్ అయింది, హలోగురు తర్వాత లేట్ అయింది, సినిమా చూపిస్తున్న తర్వాత లేట్ అయింది. అప్పుడు వరకు ఇప్పుడు వచ్చిన ప్రతి ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడుగుతున్నారు, ప్రతిసారి ఇదే సమాధానం. కొత్తగా చెబుదాం ట్రై చేసినా సరే ఏముందిలే నిజం చెప్పేద్దాం అని చెప్తున్నా. ఒకటి, నాకు నచ్చిన కథ సెట్ అయ్యేటంత వరకు నేను స్టెప్ ఫార్వర్డ్ అవ్వలేను. ఒకటి. రెండు, కథ నచ్చిన తర్వాత దాని హీరో సెట్ అవ్వాలి. ఇప్పుడు ఈ కథ ఉంది, ఈ కథ ఒప్పుకోవాలంటే ఇద్దరు ఒప్పుకోవాలి. ఒకరు ఒప్పుకొని ఒకరు ఒప్పుకోకపోయినా ఇది హ్యాపెనింగ్ అవ్వదు. ఇది మళ్ళీ ఇది టైం టేకన్ ప్రాసెస్. సో ఇలా నెంబర్ ఆఫ్ ఏవో రీజన్స్ ఉంటాయి. ఇలాంటి రీజన్స్ వల్లే లేట్, కానీ వేరే రీజన్ కూడా లేదు. ఇంకోటి ఏంటంటే నేను కూడా కొంచెం సోమరిపోతుని, సో నా ప్రయత్న లోపం కూడా కొంచెం ఉంది. సో అది కూడా ఒక కారణం. ఓకే, రఘు రమేష్ గారు, ఫ్రైడే